నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. 40 డివిజన్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రజలు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ ప్రభుత్వం వెంటనే పెన్షన్లు మంజూరు చేసి లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలని ఆ డివిజన్ కార్పొరేటర్ మారుపల్ల రవి పేర్కొన్నారు. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన డిమాండ్ చేశారు. వరంగల్ మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట గత 3 సంవత్సరాల నుండి దరఖాస్తులు పెట్టుకున్న వితంతువు, వృద్ధాప్య, వికలాంగులు, బీడీ కార్మికురాలు, ఒంటరి మహిళ, చేనేత, గౌడ వృత్తిదారులు, అర్హులైన ప్రజలకు పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో 40 డివిజన్ కార్పొరేటర్ మారుపల్ల రవి, బీఆర్ఎస్ నాయకులు వనం కుమార్, మారుపల్ల గౌతమ్, మధు వెంకటేశ్వర్లు, బత్తిని రాజు, ఆడపు నగేశ్, గుడిమల్ల కవిత, లక్ష్మీ స్వరూప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మారుపల్ల రవి మాట్లాడుతూ, గత 3 సంవత్సరాల నుండి ఆసరా పింఛన్ల కొరకు దరఖాస్తులు చేసుకున్న వారందరికీ అధికారులు విచారణ జరిపి చేతులు దులుపుకున్నారే తప్ప వారి అకౌంట్లో డబ్బులు పడడానికి చొరవ చూపలేదన్నారు. ప్రతి ఒక్కరికీ ఆన్లైన్లో అప్రూవ్డని చూపిస్తుందని ఆయన చెప్పారు. బ్యాంకులలో లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ కావడం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిదారులో ఏమీ అడగకుండానే నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పింఛనుదారుల యొక్క జీవన స్థితిగతులను గమనించి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి త్వరగా అమలుపరిచినారన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారన్నారు. అర్హులైన వారందరికీ త్వరలోనే వారి వారి అకౌంట్లో డబ్బులు వేయాలన్నారు. అనారోగ్యం గురవుతున్న కార్మికులకు, భర్తను విడిచిపెట్టిన ఒంటరి మహిళకు, వికలాంగులకు, అంగవైకల్యం పొందిన వారికి మరియు చేనేత గీత కార్మికుల వాళ్ళు పనిచేసే వారికి, అర్హులైన వారికి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకొని 2-4 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన పాయింట్ కూడా ఒక్కరికి కూడా పెన్షన్ మంజూరు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది ఆసరా పథకం అంటారు. ఇలా కుటుంబంలో ఇంతో అంతో సంపాదించుకొని తమ కుటుంబం ఎలబోసుకుంటా అంటే ఈ పథకం ద్వారా కొంచెం వచ్చే పైసలు ఆసరగా అయిద్దని ఆశపడ్డ కూడా ఇలా ప్రజల ఆశలు అడియాసరైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రజలు అడిగినా అడగకున్నా 200 నుంచి 2000 రూపాయలు పెంచి ఇలా సామాన్య ప్రజలను ఆదుకున్న ముఖ్యమంత్రి. మరి అటువంటి పాలన కావాలని మేము ప్రజలందరూ కోరుకుంటాము. ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారం చేకించుకున్నాక కేవలం కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, బీఆర్ఎస్ పార్టీని తిట్టుడే నేర్చుకున్నాడు తప్ప ఇవాళ ప్రజలకు ఏ విధంగా మేము పెన్షన్లు ఇస్తామన్న ఆలోచనే లేదు ఆయనకు. ఇప్పటికైనా ఏ ఒక్క ప్రజా సంఖ్య ఒక్కటి చక్కగా లేదు. మరి అటువంటి విధానాన్ని ఎండగట్టడానికే ఈరోజు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ బ్యాంకులో చూస్తే, ఇవాళ ఆన్లైన్లో చూస్తే అప్పుడు అందరికి వస్తాను, కానీ బ్యాంకులో అయితే ఖాతాలో ఒక్క పైసా పడతలేదు. మరి 2.5 సంవత్సరాల కానీ అప్పులు అంటే వాడు ఏ తిని బతుకుతుంది ఇది ముచ్చట. అటువంటిది కాకుండా వెంటనే వచ్చే నెల పెన్షన్ బ్యాంకులలో వేయాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలుసు. ఇలా ప్రజల సంక్షేమం కోసం వచ్చినాం. ఇలా బీదలు వీళ్ళందరూ ఇలా రికార్డని ఇలా ప్రజలు ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు. ఇలా అంగవైకల్యం పొందిండు. గతంలో కూలినాలు చేసుకొని ఇంత పైసలు సంపాదించుకునేది. ఇలా అంగవైకల్యం పొందుకొని ఏం లేక మొక్కులు ఇవాళ ఇలా కార్పొరేషన్ల కమిషన్ కూడా చక్కగా లేదు. మరి ఇటువంటి పరిస్థితుల మేము ప్రజల పక్షాన ఉంటాం. వచ్చే నెల వరకు పెన్షన్లు పడకుంటే ప్రజల పక్షాన నుండి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని